శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురుకథాశ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశయులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాదపద్మాలకి నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయం శ్రవణానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, 3వ అధ్యాయానికి హేమడ్ పంత్ గారు నామకరణం అయిపోయింది. ఇక వారు మనకు హేమడ్ పంతే, ఇంకా మళ్ళీ ధబోల్కర్ గారని ఇంక ఇదేది లేదు. సో హేమడ్ పంత్ గారు 3వ అధ్యాయానికి పెట్టిన పేరు గ్రంథ ప్రయోజనము మరియు అనుజ్ఞాపనము. 2వ అధ్యాయం పేరు కథా ప్రయోజనము, కథ మరియు నామకరణం. 2వ అధ్యాయంలో కథా ప్రయోజనం, 3వ అధ్యాయంలో గ్రంథ ప్రయోజనం. అంటే అదే చెప్తూ ఉంది. 2వ అధ్యాయానికి కొనసాగింపే ఈ 3వ అధ్యాయం. కాకుంటే 2వ అధ్యాయంలో కథా ప్రయోజనాన్ని హేమడ్ పంత్ గారు తెలిపారు మనకు. ఇక్కడ ఈ గ్రంథ ప్రయోజనాన్ని సాక్షాత్తు బాబాగారి తెలుపుతారు. అదొకటి ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత. అలాగే అనుజ్ఞాపనం అంటే అనుజ్ఞని లేదా వారి అనుమతిని ఇచ్చిన విధానాన్ని తెలుపుతుంది ఈ అధ్యాయం. అలాగే ఈ అధ్యాయంలో బాబాగారు తమ గ్రంథ రచనకు సంపూర్ణ అనుమతిని ప్రసాదిస్తూ వారు చేసినటువంటి అద్భుతమైన బోధ, వారు వర్షింపు చేసిన వరాలు, హామీలు, సత్యవచనాలు, ప్రతిజ్ఞలు, ప్రమాణాలు మనం దర్శించుకోవచ్చు ఈ అధ్యాయంలో. ఇంకా 1916వ సంవత్సరంలో షిరిడిలో గురు పౌర్ణమి సందర్భంగా బాబాగారు చేసిన అద్భుత బోధ. బాబాగారికి నామస్మరణం అత్యంత ప్రీతిపాత్రం అని మనందరికీ తెలుసు. అది ఎందుకు బాబాగారికి ప్రీతిపాత్రమో తెలియచేస్తుంది ఈ 3వ అధ్యాయం. అలాగే బాబాగారు అసలు ఎవరు, బాబాగారిని అర్థం చేసుకోవాలంటే ఎలా అనుకుంటే, ఈ అధ్యాయంలో ఒక 5 లేక 6 ఓవిలు ఉన్నాయి. ఈ 5-6 ఓవిలలో బాబాగారు ఎవరు అని ఎవరమైనా తెలుసుకోవచ్చు చదవంగానే. బాబాగారి ముఖత వచ్చిన అమృత వచనాలు అంటాం వాటిని. ఆ అమృత వచనాలు ఏంటో దాన్ని మనం ఈ అధ్యాయంలో మనం దర్శించుకోవచ్చు. వాస్తవానికండి ఈ అమృత వచనాలు ఎటువంటివి అంటే, ఈ అమృత వచనాల్లో బాబాగారు తమ ఎవరు అని ఒక థియరీ చెప్తారు. ఈ థియరీలో వారు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి నిరూపణే ఇక మనకు ముందు ముందు రానున్న అధ్యాయాలు. కాబట్టి ఈ 3వ అధ్యాయం ఒక చక్కటి బేస్ సచ్చరిత్ర గ్రంథానికి. ఇది థియరీ అనుకుంటే మనం దీని ప్రాక్టికల్సే ఇంకా రాబోయే అధ్యాయాలు. కాబట్టి థియరీ చక్కగా విన్నామా, ప్రాక్టికల్స్ విజయవంతంగా చేయగలం. కాబట్టి మనం శ్రద్ధగా శ్రవణం చేయాలి. మరి అలాగే గురుకథా శ్రవణం యొక్క ప్రాముఖ్యత ఏంది అని కూడా 3వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. ఇన్ని వివరాలు, అద్భుతమైనటువంటి బోధ మన కోసం సిద్ధంగా ఉంది ఈ 3వ అధ్యాయంలో. 3 మన పురాణాల్లో కానివచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, లేదు మన దైనందిన జీవితంలో కావచ్చు. ఈ 3 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది.
కదా. ముల్లోకాలు అంటాం, త్రిమూర్తులు అంటాం, ముగ్గురమ్మలు అంటాం, త్రితాపాలు అంటాం. త్రితాపాలు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అది దైవిక అనే ఈ త్రితాపాలు అంటాం. త్రిగుణాలు అంటాం, సత్వ రజ స్తమో గుణాలు. త్రిపుటి అంటాం, భార్య లేదా భర్త, ధనం, సంతానం, వీళ్ళ వల్ల వచ్చే ఈతి బాధలు, వీటిని త్రితాపాలు, త్రిపుటి అని అంటాం. అలాగే 3 పూటలు అంటాం, త్రికరణాలు అంటాం, కాయ వాచ మనస అని అంటాం, ముప్పేట దాడి అని అంటాం. రోజుకు మనం 3 సార్లు ఆహారం తీసుకుంటాం కాబట్టి ముప్పట్ల అనే మాట ఒకటి వాడుతూ ఉంటాం. అలాగే మాంగళ్యానికి 3 ముళ్ళు, 3 ముళ్ళు మాంగళ్యానికి. తీర్థయాత్రలకు, ఒక పుణ్యస్థలాలకు వెళ్ళినప్పుడు 3 నిద్రలు అంటాం. ఇలా ఈ 3కి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. అలాగేనండి ఈ 3వ అధ్యాయం కూడా శ్రీ సాయి సచ్చరిత్రలో చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నటువంటి అద్భుతమైన అధ్యాయం. అందుకనే దీన్ని ఎలా వినాలంటే ముందు ముందు ఒక అధ్యాయంలో చెప్తారు హేమాడ్ పంత్ గారు, మీ శ్రవణాలకు ఉన్న తాళాలు తీసి, మీ హృదయ మందిరానికి ఉన్న తలుపులు తెరిచి, ఈ కథలోని సారాన్ని అందులోకి ప్రవేశింపనీయండి అని ప్రార్థిస్తారు. అటువంటి ప్రార్థనే ఈ అధ్యాయానికి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక 3వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ఇందులో బాబాగారు, హేమడ్ పంత్ గారు, శ్యామ వచ్చి బాబాగారి గ్రంథరచనకు అనుమతిని కోరారు. అనుమతిని ఇస్తూ ఉన్నారు 2వ అధ్యాయంలో. ఆ అనుమతి ఇంకా పూర్తి కాల. ఈ 3వ అధ్యాయంలో దాన్ని పూర్తి చేస్తారు. మొట్టమొదటి ఓవిఏ 185 ఓవిలు ఉన్నటువంటి ఈ అధ్యాయం ఇది. దాంట్లో మొట్టమొదటి వాక్యంలోనే బాబాగారు చెప్తారు, అంటే హేమాడ్ పంత్కి తమ గ్రంథాన్ని రచించేందుకు ఆయన పూర్తిగా ధైర్యాన్ని ఇస్తూ, నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది, సంపూర్ణ అనుమతి ఇప్పుడు ఇవ్వబడింది, పర్మిషన్ గ్రాంటెడ్. 2వ ఓవి ఈ అనుమతిని ఆయన ప్రసాదిస్తూ, నీవు నీ పనిని చేయి, మనసులో ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు, నా మాటల యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు, నీ మనసును దృఢపరుచుకో. ఇది 2వ ఓవి. ఎంత లోతైన ఓవియో. అందుకే బాబాగారి మాటలు ఎలా ఉంటాయంటే, అది 13వ అధ్యాయం చెప్తుంది, చాలా చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నట్లు కనిపించినా అర్ధగాంభీర్యంతో అవి అతి గహనంగాను సమగ్రంగానూ ఉండేవి. ఎలా సమగ్రమో ఎలా అతి గహనమో గమనించండి ఈ 2వ ఓవి. నీవు నీ పనిని చెయ్యి అన్నారు బాబా. ఏ పని చెప్పారు హేమాడ్ పంత్ గారికి? ఇది మన 2వ అధ్యాయంలో 75వ ఓవి. దాని కానీ ఒకసారి మనం గమనిస్తే బాబాగారు ఏమంటారంటే, వాస్తవమైన సంఘటనలు, కథలు, అనుభవాలు సేకరించి ఉంచు, కథలను సేకరించటం, సంగ్రహించటం మంచిది అన్నారు. అది ఆయనకు అప్పచెప్పిన పని, వేరే పని చెప్పలేదు బాబా. సద్గురువు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తారండి. ఏ ఇద్దరికి ఒకే రకమైన పని ఉండదు, ఏ గురువు దగ్గరైనా కూడా. బాబాగారిని మనం గమనిస్తే ఒకరి చేత తమ సమాధి మందిర భవనాన్ని నిర్మింపజేశారు, ఇంకొకరి చేత మసీదు పునర్నిర్మాణం చేయించారు, ఇంకొకరి చేత మసీదు ఫ్లోరింగ్ నేలని చదును చేయించారు, ఇంకొకరి చేత హరికథల ద్వారా, కీర్తనల ద్వారా తమ ప్రచారాన్ని చేయించారు, ఇంకొకరిని మచ్చిందర్గఢ్కి పంపారు, ఇంకొకరిని మన షిరిడిలో ఉండే ఖండప మందిరంలో ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చో అని అన్నారు, ఇంకొకరిని వాడాలో బంధించి ఉంచారు. బంధం అంటే ఆయన బయటికి రాకుండా మనసుని ఏకాగ్రం చేయమన్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధిని, ఒక్కొక్క సాధనని నిర్ణయిస్తారు సద్గురువు వారి వారి మానసిక పరిణతిని బట్టి. రామకృష్ణ పరమహంస గారు వారిని ఆశ్రయించిన సన్యాసి శిష్యులకు అందరికీ వాళ్ళ అనుష్ఠానం కూడా ఒక్కొక్కరిది ఒక్కో రీతిలో ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశించేవారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశంలో కూర్చొని అనుష్ఠానం చేయమని వారు చెప్పేవారు.
వారు అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఏదో చెప్పాంలే అని కాకుండా వారు స్వయంగా వెళ్ళి అందరూ ఎలా చేస్తున్నారు అభ్యాసం సాధన అని గమనిస్తూ ఉండేవారు. అలాగే ఒకరి కమండలంలో నీరు లేకపోతే వారు నీరు పోసేవారు, ఒకరి పై వస్త్రం చెదిరిపోతే వారు సరిచేసేవారు. ఇలా శిష్యులకి సేవ చేసేవాళ్ళండి సద్గురువులు. దయచేసి గమనించండి, శిష్యుల చేత సేవ చేయించుకునేవాళ్ళు కానే కాదండి. అలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి. అట్లా హేమడ్ పంత్ గారికి నీవు నీ పనిని చెయ్యి, నువ్వు ఆ కథలన్నీ వాస్తవమైన కథలు అన్నీ నువ్వు సేకరించి ఉంచు అంతే. నీ మనసులో ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు. హేమడ్ పంత్ గారు భయపడతారు. మనం 2వ అధ్యాయంలో దీన్ని మనం చర్చ చేశాం. అమ్మో, ఇటువంటి సత్పురుషుడి కథ, వారి అంతరంగముని నేను ఎలా అర్థం చేసుకోవాలి, వారి అంతరంగాన్ని నేను ఎలా అవగాహన చేసుకొని నేను ఎలా వర్ణించాలి, బుద్ధికి అంతు చిక్కరే వీరు అని ఒక కంపారిజన్ చెప్తారు ఆయన. సముద్ర జలాన్నైనా కొలవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ సత్పురుషుడి కథని, సత్పురుషుడి అంతరంగాన్ని మనం అర్థం చేసుకోగలమా? అయినా సరే వారిచ్చిన సంకల్పంతో, ప్రేరణతో ఈ గ్రంథరచనకు పూనుకున్న నా ఈ గ్రంథరచన, ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దలాగా ఉంది అని ఆయన మనసులో భయం ఉంది. ఎలా నేను ఈ కార్యాన్ని నిర్వర్తించగలనా, ఎలా వారు చేసిన లీలలన్నిటినీ నేను యథామతిగా నేను విశదంగా నేను చెప్పగలనా అని మనసులో ఎక్కడో భయం ఉంది. ఆ భయాన్ని వదిలిపెట్టమంటున్నారు బాబా. మనసులో ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు నువ్వు. కారణం ఏంటి? ఆ భయం లేకుండా పోవాలంటే ఎలా చేయాలి అని అంటే, నా మాటల యందు పూర్తి విశ్వాసం ఉంచు. సద్గురువు కోరేది వారి పట్ల పూర్తి విశ్వాసం. విశ్వాసం అనలేదు బాబా. అందుకనే సచ్చరిత్రలో ప్రతి పదానికి ఒక విశేషాన్ని బాబాగారు జోడిస్తూ ఉంటారు. ఆ విశేషమే ఆ పదానికి చాలా శక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ విశ్వాసాన్ని అనకుండా ఆయన పూర్తి విశ్వాసాన్ని ఉంచు నా మాటల యందు. టోటల్ ఫెయిత్, హోల్ ఫెయిత్ అండ్ అబ్జల్యూట్ ఫెయిత్, దట్స్ వాట్ బాబా ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. పూర్తి విశ్వాసాన్ని ఉంచు నా మాటల యందు. ఏ మాటలు చెప్పారు బాబా గారు అని మళ్ళీ మనం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అందుకే ప్రతి అధ్యాయానికి ఇంకొక అధ్యాయానికి కనెక్షన్ ఉంటుంది. అందుకే ఇది చదివాం కదా అని పేజీలు తిప్పితే ఈ అధ్యాయంలో ఏం చెప్పారో మనకు గుర్తుండదు. అందుకే మనం చేశా, కళ్ళతో చదివేది కాదు సచ్చరిత్ర. దయచేసి మనసుతో చదవండి. బాబాగారు ప్రసాదిస్తూ ఉన్న అత్యద్భుత ప్రయోజనాన్ని పొందండి. ఎంత ఆనందం పొందుతామో అది ఒకరు చెప్పేది కాదండి, అది మనం ఆ విధంగా అధ్యయనం చేసి మనం అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే సుమా. అట 2వ అధ్యాయం బాబాగారు ఏం చెప్పారు హేమడ్ పంత్ గారికి? నాన్న 79వ నీ మనసులో ఎటువంటి అహంభావం లేనప్పుడు, అహంభావం నీలో లేసి మాత్రమైనా లేనప్పుడు నేనే నీలో సంచరిస్తూ నా చరిత్రను నా చేతులతో నేనే రచిస్తాను నా భక్తుల కోసం. అంతే. దీనికల్లా నువ్వు చేయాల్సింది, నేను రాస్తున్నాను అన్న అహంభావ స్ఫురణ లేకుండా ఉండు. ఎప్పుడైతే ఈ స్ఫురణ నీలో లేసి మాత్రమైనా లేకుండా పోతుందో అప్పుడు నేనే నీకు శక్తిని ప్రసాదించి నా చరిత్రను నేనే రచిస్తాను నా భక్తులని అనుగ్రహించడానికి కోసం. ఎందుకంటే నేను షిరిడీకి రప్పించా, నీకోసం ఒక చక్కటి లీల చేశా, నీకు ఆ లీల ద్వారా స్ఫూర్తినిచ్చా, నీకు సంకల్పాన్ని ఇచ్చా, నీకు సంపూర్ణ అనుమతిని ఇచ్చా. ఇన్ని చేసిన వాడిని నేను నా శక్తినిచ్చి నా చరిత్రను నేనే రచింప చేసుకుంటాను అని అంటూ నీ మనసును దృఢపరుచుకో. ఒక అద్భుతమైన మాట. మాటలేందు విశ్వాసం ఉంచు అన్నారు, మనసులో ఎటువంటి భయాన్ని పెట్టుకోవద్దు అని అన్నారు. అన్నప్పుడు తిరిగి మనసుని దృఢపరుచుకో అని ఎందుకు అన్నారు?